వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకి తెలంగాణ తల్లి నూతన విగ్రహావిష్కరణని అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మిగతా ఉన్నటువంటి మంత్రివర్గం, అధికార గణం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, చాలామంది విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం వచ్చారు. కార్యక్రమం జరిగిపోయింది, కానీ వివాదం మాత్రం కొనసాగుతుంది. హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి కేసు నడుస్తోంది. ప్రస్తుతానికి విచారణలోకి వెళ్ళింది. విగ్రహం మార్చడానికి అసలు ఏం అధికారం ఉంది అంటూ. అధికారికంగానే మేము మార్చాం, గత 10 ఏళ్లలో ఎటువంటి అధికారిక ఉత్తర్వులు కూడా లేవు. తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలకి దాన్ని ప్రతిబింబించేలా లేదు. రాచరికం ఎలా ఉండిందో అలాగే ఉంది. కేసీఆర్ దొరతనాన్ని దాంట్లో ప్రతిబింబించేలా చేశారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు వ్యాఖ్యానించారు. బిఫోర్ దట్ గతంలో ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఇదే తెలంగాణ తల్లి విగ్రహం గతంలో ఉన్నటువంటిది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే డిజైన్ చేయించారో ఆ విగ్రహాన్ని, దాని మీద వ్యక్తిగత కామెంట్ కూడా ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ కుమార్తె కవిత రూపంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఉంది అని చెప్పి ఆరోపణ ప్రధానంగా. సో దీని మీద విభిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించాల్సినటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఇలా విగ్రహాలతోటి రాజకీయం చేయడం ఏంటి అనేది కొంతమందిది. అయితే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో అధికారికంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటోంది. టీఎస్ నుంచి టీజీగా మార్చడం కావచ్చు, అలాగే ఇప్పుడు విగ్రహం కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి అన్నింటిలో కూడా. మరి ఈ 10 ఏళ్లలో ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు అధికారికంగా? అంటే మళ్ళీ వచ్చేది మేమైనా అధికారంలోకి, మమ్మల్ని ఎవరు అడుగుతారు అనేటువంటి దాంతో ఆగిపోయారా? లేదు రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే ఇవన్నీ అధికారికంగా మళ్ళీ ఎవరు మార్చకూడదు అన్నటువంటి ఒక పాయింట్ తోటి ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నారా, ఎవరు క్వశ్చన్ చేయడానికి లేకుండా? ఇలా ఎన్నో అంశాలు. మొత్తానికి విగ్రహం చుట్టూ ఒక పక్కన తిరుగుతుంటే ఇంకొక పక్కన ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా దాన్ని, లేదు అధికారుల్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకి ఇంకేం పట్టడం లేదా? ఆశా వర్కర్ల మీద ఉదయం జరిగినటువంటి దాడి, ఆ మహిళ కొట్టడం చాలా అసహ్యకరమైనటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అది అరెస్ట్ చేయడాలు ఇవన్నీ తప్పులేదు, నిరసన చేయడాలు కానీ దాంట్లో ఇలాంటి పనులంటే కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వానికి. సో ఏం చెప్పాలి? సో ఈ విగ్రహం రాజకీయంతో ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి. అలాగే అదాని రేవంత్ రెడ్డి బొమ్మలు ఉన్నటువంటి టీషర్ట్ తోటి అసెంబ్లీలోకి వెళ్ళడానికి ప్రతిపక్ష నేతలు ప్రయత్నించడం, పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం, ఇదంతా కూడా చూసాం. ఏం జరుగుతుంది అసలు? ఏం చేద్దాం అనుకుంటున్నారు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ? ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్. మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు పామిడి వెంకట్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి జూమ్ లైన్లో, అలాగే స్టూడియోలో గరేపల్లి సతీష్ గారు, భారత రాష్ట్ర సమితి నేత. నమస్కారం అందరికీ. సో సతీష్ గారు, ఏంటి ఈ విగ్రహ రాజకీయంలో 10 ఏళ్ల పాటు అప్పుడు ఉద్యమ సమయంలో ఉన్నప్పుడు కానీ, అంటే లాస్ట్ టైం డిబేట్లో కూడా అడిగాను నేను, మొత్తం మీ ముగ్గురు పార్టీలే ఉన్నారు ఇక్కడ, అధికారం కోసం కొట్టాడుకునే వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ మీరే ఉన్నారు, తెలంగాణను సాధించుకొచ్చారు. మళ్ళీ మీ ముగ్గురే కలిసి నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా కానీ. తెలంగాణ సమాజం అన్నటువంటి ఒక పాయింట్ వచ్చినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన దగ్గర నుంచి కానీ మీరు మిగతా వాళ్ళని ఎవరిని కలుపుకుని వెళ్ళలేదా అన్నాడు. కేవలం మీ బీఆర్ఎస్, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కీలక పాత్ర పోషించి అంతా కేసీఆర్ కన్సర్నల్లోనే ఇది జరిగిందా? ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ మార్పు అనేది వచ్చిందంటారు? వాళ్ళు కావాలని చేస్తున్న కుట్రలో భాగం అనొచ్చు. ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చారో కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేద్దాం. ఇది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూజించబడుతున్న ఒక గొప్ప మహోన్నత వ్యక్తి. అందులో భాగంగా ఈరోజు రైట్. ఒక్కసారి డిబేట్లో చిన్న బ్రేక్, ఎందుకంటే లేజర్ షో ఒకటి మనకి సెక్రటేరియట్ నుంచి లైవ్ ఇస్తున్నారు. ఒక్కసారి దాన్ని చూసిన తర్వాత డిబేట్లోకి ఎంటర్ అవుదాం. అదిగో 1,00,000 కోట్ల సంక్షేమపు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలన్నిటి మహోన్నతికి కారణాలు.
పర్వదిన ఆనందపు కొలువులు, కొత్తగా చలువలు కూర్చిన సంతృప్తుల నెలవులు, ఏళ్ల నాళ్ల కలదీర్చిన రేవంతు నాయకత్వం, వేనోళ్ల ప్రశంసలందు మన ప్రజా ప్రభుత్వం. వేగంగా దూసుకుపోతున్న యువతకు ప్రతీక కనిపిస్తోంది మన కళ్ళ ముందు. 55,143 ఉద్యోగాల కల్పన, అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీతో యువత ఆశయాల రక్షణ, జీవన నాణ్యత పెంచే నైపుణ్యపు శిక్షణ, యంగ్ ఇండియా సంస్థలతో తెలంగాణ వెలుగు, జీవన ఉపాధి కల్పన తోవలో ప్రత్యక్ష లబ్ధి కలుగు. యంగ్ ఇండియా. తెలంగాణ పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రయోజనాలు అత్యద్భుతం. ప్రజాపాలన ప్రభుత్వ ప్రాధాన్యం, ప్రయారిటీ, యువ వికాసం, తెలంగాణ యువతలో రెట్టింపకు విశ్వాసం. అందరికీ వైద్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ. అసెంబ్లీలో తొలి అడుగే మానవీయ నిర్ణయం, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ అభయం. చార్మినారు కీర్తి శిఖరం మన చారిత్రక నగరం. ప్రపంచాన పోటీలో మనదే ప్రథమ స్థానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి మనమే గమ్యస్థానం. హర్షధ్వానాలు. మనం తప్పట్లు కొట్టి అభినందనలు, పెద్దలు ఆశీస్సులు అందించే తరుణం. నీలి మేఘాలే తెరగా రూపుదిద్దుకుంటున్న ఒక అద్భుత చిత్రం చూడండి. రేవంత్ అంటే వేగం, రేవంత్ అంటే వేగం, నిరంతరం పని యాగం. అమ్మల ఆశీర్బలం, రైతన్నల ప్రేమ ఫలం, యువతకు ఆశా కిరణం, పటిష్ట ప్రగతి కారణం. గౌరవ మంత్రుల బృందం, ప్రజాస్వామ్య నిశాన, మన తెలంగాణ నిరంతరం అభివృద్ధికి ఖజానా. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్యులకు, తెలంగాణ వికాసం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి విజయోత్సవ శుభాకాంక్షలు.
ద రైజింగ్ తెలంగాణ. అడుగులోన అడుగు వేసి ఒక్కటిగా కదులుదాం, చేతితో చేతిని కలిపి సమైక్యంగా మెదులుదాం, సంక్షేమ పథాన సాగి సంబురాలు పంచుదాం, మన తెలంగాణ కీర్తిని ప్రపంచాన పెంచుదాం, మన తెలంగాణ కీర్తిని ప్రపంచాన పెంచుదాం. మొబైల్ ఫోన్ జేబులో పెట్టుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పటిదాకా ఆ దృశ్యాలు చూస్తూ మైమర్చిపోయారు. ఒక్కసారి ఆ పటాకులు చప్పుడు ఎక్కువనా మీ చప్పట్లు ఎక్కువనా చూద్దాం. బాణాసంచా ఫైర్ వాక్స్. బాణాసంచా మిరుమిట్లు గొలిపే వెలుగుల తర్వాత సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఒక గీతం ఉంటుంది. నిర్వాహకుల పక్షాన వినండి. ప్లీజ్ పుట్ ఆఫ్ ద లైట్స్. దయచేసి లైట్స్ ఆఫ్ చేయవలసిందిగా కన్సర్న్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దలందరిలో కూడా పిల్లలు ఉంటారు అంటారు. పిల్లలు దేవుడు చల్లని వారు. అందరూ ఒకసారి పిల్లలుగా మారిపోండి. గట్టిగా చప్పట్లు కొట్టిన అంత అందంగా పటాకులు మోగుతుంటే మనం ఎట్లా కూర్చుంటాం? జోర్సే और प्यार से. అసంఖ్యాకమైన డ్రోన్లతో అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించింది ఇందాక ఆ నీలి మేఘం. ఇప్పుడు బాణాసంచా.
ముచ్చటగా 3 చోట్ల మతాబుల వెలుగులు ఇక్కడ వేయించేసిన మనమే కాకుండా దూరంగా ఉన్నవాళ్ళు కూడా చూసేలాగా అటు నెక్లెస్ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర కూడా వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాయి. कोई शक नहीं है कि कांग्रेस के बिना तेलंगाना का गठन कभी नहीं हो सकता। I think the ayes out. The bill is passed. అమ్మరో మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లిదండమమ్మ. అమ్మరో మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లిదండమమ్మ. 60 ఏళ్ళు తెలంగాణ ప్రజలు ఎల్లనేసగోస కళ్ళ చూసినావు. కలత చెన్ని కరుణించి తెలంగాణ ఇచ్చినవమ్మ. ఇంటింట ఇలవేల్పు సోనియమ్మ మా కంటి వెలుగై కొలువు ఉండవమ్మ. అమ్మరో మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లిదండమమ్మ. పదవులను ఏనాడు ఆశించలేదమ్మ. ప్రజల కొరకే నీవు పరితపించినవమ్మ. ప్రజల కొరకే నీవు పరితపించినవమ్మ. ఓటులో నీ సాటి ఎవరు లేరోయమ్మ. ఓదార్పునిచ్చేటి గుణము నీదోయమ్మ. ఓదార్పునిచ్చేటి గుణము నీదోయమ్మ. గాంధీజీ ఉన్నమ్మ రాజీవుడి తోడు త్యాగాల బాటలో పయనమై వచ్చిన ఇంటింట ఇలవేల్పు సోనియమ్మ మా కంటి వెలుగై కొలువు ఉండవమ్మ. అమ్మరో మాయమ్మ సోనియమ్మ
నిలదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు సాధన ధైర్యం వీడు దొంగ భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాములన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న రంగుల జెండా బట్టి సింగమోనే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొదగాడు దాడులన్నీ జరిగిన గాని గడవలేదు రేవంతన్న వంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. సో లేజర్ షో కన్నుల పండుగగా జరిగింది అనేది అక్కడ అందరూ చెప్తున్నటువంటి అంశం. అలాగే ఒక కొత్త స్లోగన్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఇచ్చారు. తెలంగాణ రైజింగ్, తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తోంది, ద రైజింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఇస్ తెలంగాణ అంటూ ఇవాళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అలాగే సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. సో విగ్రహానికి సంబంధించిన దాని మీదే సతీష్ గారు, సో చూశారు వారు ఈ సంవత్సరంలో ఏం చేశారు అన్నటువంటి దానికి సమాధానాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మరి మీ దగ్గర కూడా ఉన్నాయి. సో ఇవాళ అరెస్టులు కావచ్చు, ముఖ్యంగా అదానీ రేవంత్ ఈ టీషర్ట్ల గొడవ కావచ్చు, లేదంటే అసలు ఈ విగ్రహానికి సంబంధించి కావచ్చు, ఏంటి మీ 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 ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటి అసలు? వాళ్ళ లేజర్ షో చూస్తే నవ్వొస్తూ ఉంది. ఇలా ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు. వాళ్ళు చేసింది ఏముందో అర్థం కాక వాళ్ళు వేసిన చిహ్నాలు కూడా మనం చూసినాం. ఈరోజు ఎగ్జాంపుల్గా లేజర్ షోలో చార్మినార్ వేసారు. ఈరోజు హైదరాబాద్ అనే బ్రాండ్ మన గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాద్ అంటే ప్రపంచంలోనే ఒక ఖ్యాతి పొందిన రాష్ట్రంలో ఒక ప్రదేశంగా హైదరాబాద్ని చూసిన పరిస్థితి. అలాంటి పరిశ్రమలు వచ్చినాయి, అలాంటి కంపెనీలు వచ్చినాయి, అంత అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే రాజముద్రలో కాకతీయ కళాతోరణం తీసేశారు, చార్మినార్ కూడా తీసేశారు. ఇలా మళ్ళీ వాళ్ళు చార్మినార్ని అక్కడ బ్రాండ్గా లేజర్ షోలు వేయడం ఎట్లా చూస్తారు ప్రజలందరూ కూడా? ఈరోజు హైదరాబాద్ అంతా మూసీ పేరుతో లేకపోతే హైడ్రా పేరుతో ఇండ్లన్నీ కూల్చుకుంటూ ఆగం చేస్తూ ఎక్కడ కూడా ఎవరైనా సామాన్య ప్రజలు కూడా ఇండ్లు అన్నమాట కూడా ధైర్యం వచ్చే పరిస్థితి లేకుండా హైదరాబాద్ బ్రాండ్ని తగ్గించే దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. ఏ మొహంతో మీరు లేజర్ షోలో చార్మినార్ వేసారు? ఒకటి ప్రశ్న. రెండోది, మీరు ఏదైతే కాంగ్రెస్ నాయకులు, మేము గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పినాం, ద్వంద్వ వైఖరిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చేస్తూ ఉన్నారు. అక్కడ రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉంటారు, ఇక్కడ రాజ్యాంగాన్ని ఇచ్చిన ఏదైతే డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం అలంకరణ కూడా చేయని పరిస్థితి చూసినాము. ఏదైతే పార్టీ మారితే పదవికి రాజీనామా చేసి రావాలని రాహుల్ గాంధీ గారు ప్రపంచమంతా తిరుక్కుంటూ చెప్తా ఉన్నారు, దేశమంతా తిరుక్కుంటూ చెప్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో రాళ్లతో కొట్టమన్న రేవంత్ రెడ్డి గారేమో ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పార్టీలో చేర్పించుకుంటున్నారు. రాజీనామా చేపించకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, విజయోత్సవ సభలంటే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే అదానీ మోదీతో టీషర్ట్తో పార్లమెంట్కి వెళ్తే మీకు ప్రాబ్లం ఉండదు, అక్కడేమో పార్లమెంట్ ముందు పార్లమెంట్లోకి వెళ్ళొచ్చు. మరి ఇక్కడ ఎందుకంటే మీకు నొప్పి, ఇక్కడ ఎందుకు మీకు ఇబ్బంది వస్తుంది? ఏదైతే అదానీతోటి మీకేం తకరారు? మాకంటే మాకెవరికండి, తెలంగాణ ప్రజలకు కదా. నువ్వు రోజు మొన్న యంగ్ స్కిల్ ఇండియా అని చెప్పేసి 100 కోట్లు తీసుకున్నావు. ఈరోజు అదాని కాదు మాకాదు, రాహుల్ గాంధీ గారిని అడగాలి మీకు ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా చేశారంటే రాజకీయాన్ని పైన బీజేపీ చేస్తున్నటువంటి దానికి సరే ఎలాగో దానికి మనం వెంకటరెడ్డి గారు సమాధానం చెప్తాం. ఒక విషయం, ఈరోజు తెలంగాణలో మనం విజయోత్సవ సభలంటే గతంలో మనం ఏం చూసినాం తెలుసా? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడలేగా తెలంగాణ ధూమ్ధాములు, తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ ఆట పాటలు చూసినాము. కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ విజయోత్సవాలు ఎలా ఉన్నాయి? ఓకే అని అంటివా, ఓయోకు రమ్మంటివా అనే పాటలు వేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడికి పోతుంది ఈ సంస్కృతి? ఎక్కడదండి? ఈరోజు మీరు పవన్ గారు, మీరు తెలంగాణనా? మీరు తెలంగాణ వ్యక్తిగా ఈరోజు తెలంగాణలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో తెలంగాణ ధూమ్ధాములు చూసినాం, తెలంగాణ చరిత్ర ఉట్టిపడలేగా పాటలు చూసినాం, తెలంగాణ కళాకారుల ఆటలు పాటలు చూసినాం. ఎంత గొప్పగా మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ బిడ్డల యొక్క వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క మతాలను, కులాలను చూపెట్టే దిశ కానీ, వాళ్ళ యొక్క పనితనాన్ని చూపెట్టే దిశ కానీ ఎన్నో రకాలుగా సంస్కృతి సంబంధించిన పాటలు
మన తెలంగాణ యాస భాషలను చూపించిన మీ రాజకీయ నాయకుల గురించి మీ పాటల గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఎవరికి ఎలివేషన్లు ఇచ్చే సాంగ్లు ఎలివేషన్లు అంటే ప్రపంచంలో నేను ఇప్పటి వరకు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఈ తెలంగాణలో ఓకే అని అంటే యోయోకి రమ్మంటాం అనే పాటలు స్టేజ్ల మీద నేను చూడలేదు. అది తెలంగాణ సంస్కృతి కానే కాదు. ఈ రోజు ఈ తెలంగాణ సంస్కృతి అది కానే కాదు, ఇది ఆంధ్ర సంస్కృతి. ఆంధ్ర నుంచి అలా ఎలా అంటారు? అక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఏదైతే ఎలాగా ఇప్పుడు ఆ పాట ఏదో వాళ్ళు వచ్చింది అన్నదానికి మీరు ఇంకొక రాష్ట్రాన్ని అలా అన్నాం. నేను రాష్ట్రాన్ని అనట్లేదు, అక్కడ సంస్కృతి, అక్కడ పాటలు ఎక్కడన్నా సరే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పాయింట్ లో ఇంకా వచ్చేసరికి ఇందాక మీరు రాజముద్ర అన్నారు, రాజముద్రలో దాన్ని కాకతీయ కళాతోరణం ఇది అన్నారు. అక్కడ ఏదైతే ఈ అమరవీరుల స్తూపాన్నే కదా దాంట్లో పెట్టిందంటే తెలంగాణ ఏర్పడింది అసలు ముందు ఆ అమరవీరుల త్యాగం వల్ల కదా, మరి దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఈరోజు తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ అనేది నిలబడింది. హైదరాబాద్ అనేది ప్రథమంగా ఎక్కడ చూసినా బెంగళూరు, బాంబే, హైదరాబాద్, ఈరోజు రాష్ట్రం దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ బ్రాండ్ ని తగ్గించే దిశగా కదా ఆయన తీసేసింది. ఎలా రాజముద్ర అంటే రాజముద్రలో హైదరాబాద్ కండి తెలంగాణ ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ మెయిన్ సిటీ ఈరోజు హైదరాబాద్ మీదనే ఆధారపడి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడెక్కడో ఊళ్ళో నుంచో డిస్ట్రిక్ట్ నుంచో దేశం నుంచో వేరే ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అక్కడ బతుకుతా ఉన్నారు. ఈరోజు బానే ఉంది. కరోనా టైంలో కూడా వినండి ఒక విషయం, కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి మన రాష్ట్ర ప్రజలే కాదు ఆంధ్ర నుంచి కానీ ఇంకో రాష్ట్రం నుంచి కానీ ప్రక్క దేశాల నుంచి ప్రతి ఒక్కరికి నీడనిచ్చింది, తిండి పెట్టింది ఈరోజు మన హైదరాబాద్ మన రాష్ట్రం. అలాంటి హైదరాబాదు బ్రాండ్ అంబాసిడర్ చార్మినార్ లాంటి దాన్ని తీసేయడం ఎంతవరకు సమంజసం అండి? కాకతీయ కళాకారులు ఇప్పుడు మీరన్నట్టు నిజంగా చార్మినార్ని తీసేశారు, ఓకే ఒప్పుకుంటా. చార్మినార్ తీసేసి అక్కడ సోనియా గాంధీని ఇంకొకళ్ళని పెడితే మీకు ఆక్షేపణ ఉండాలి. తెలంగాణ కోసం బలిదానం చేసినటువంటి అమరవీరుల స్మారక స్తూపాన్ని కదా పెట్టి, అమరవీరుల స్మారక స్తూపం గురించి ఈ రోజు ఎవరు మాట్లాడారు? ప్రపంచం మొత్తం గుర్తించేలాగా ఇప్పుడు దాన్ని మీరెందుకు అమరవీరుల స్తూపాన్ని కట్టిందే మేమండి. ఎగ్జాక్ట్లీ మీరు కట్టిన దాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టిందే మేమండి. ఇవన్నీ కూడా కట్టిందే మేము. మాకు మీరు కాంగ్రెస్ నాయకులు చెప్తే మేము వినే పరిస్థితుల్లో నేర్చుకునే పరిస్థితుల్లో లేము. ఈరోజు మేము కట్టినవన్నీ మేమే. నేను అదే చెప్పేది, ఇప్పుడు ఎవరో నవాబు కట్టిన చార్మినార్ను లేదంటే కాకతీయ రాజులు ఉన్నటువంటి ఆ కళాతోరణాన్ని దాన్ని బ్రాండ్ అని అంటుంటే ఈరోజు ఒక మాట సతీష్ గారు, మీరు కట్టించినటువంటి స్తూపాన్ని మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మేమే కట్టించాము, వ్యతిరేకించట్లేదు, మేము దాన్ని వద్దనట్లేదు కదా. ఉన్నదాన్ని తీసివేయడం ఎంతవరకు ధర్మము అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇంకొకటి రైజింగ్ తెలంగాణ, దేంట్లో రైజింగ్ తెలంగాణ, దేంట్లో రైజ్ అవుతా ఉంది? చేనేత అన్నలు ఈరోజు ఉరేసుకొని చచ్చిపోతా ఉన్నారు, అందులో రైజ్ అవుతా ఉందా? దేంట్లో రుణమాఫీ లేక రోడ్ల మీదకి వచ్చిర్రు, ఏది రైజింగ్ తెలంగాణ? మూసి పేరుతో హైదరాబాద్తో ఇండ్లని కూలుస్తూ ఉన్నావు, ఎక్కడ రైజింగ్ తెలంగాణ? కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రోడ్ల మీదకి వస్తే లాఠీ చార్జులు చేస్తూ ఉన్నావు, ఏది రైజింగ్ తెలంగాణ? ఒక పరిశ్రమలు తెచ్చారా, ఒక బడి కట్టారా, ఒక గుడి కట్టారా? ఐటీ రంగానికి ఏమైనా తీసుకొచ్చారా, నిధులు తీసుకొచ్చారా? కేంద్రంతో కొట్టి మీరు ఏమైనా నిధులు తీసుకొచ్చారా? దేంట్లో రైజ్ అయింది తెలంగాణ అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎందులో రైజ్ అయ్యారు మీరు? ఇంకొకటి ఎగ్జాంపుల్ ఈ రోజే చెప్తానండి, డిసెంబర్ 9వ రోజు ఈరోజు మీరు అంటా ఉన్నారు సోనియా గాంధీ ఒక మహిళ, సోనియా గాంధీ గారి పుట్టినరోజు ఈరోజు ఇదే తెలంగాణ గడ్డ మీద రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్కలను పూజించిన గడ్డ, ఈ గడ్డ మీద మన తెలంగాణ ఆశా వర్కర్లు ఆడబిడ్డలను ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఎంత అవమానిస్తూ ఉన్నారు, గుంజుకెళ్తా ఉన్నారు, చీరలు లాగుతూ వ్యాన్లో కుక్కుతూ ఉంటే ఈ సమాజం చూస్తూ ఉంది. ఇదే మన రైజింగ్ తెలంగాణ? ఆడబిడ్డలను అణచివేతనమా నీ రైజింగ్ తెలంగాణ? నువ్వే అన్నావు కదా, మేనిఫెస్టోలో పెట్టినావు కదా, నువ్వే ఎలక్షన్ టైంలో తిరిగినావు కదా, 18,000 ఇస్తా ఆశా వర్కర్లకని. ఈ రోజు సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా ఆడబిడ్డలకు? డెఫినెట్ గా దానికైతే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇచ్చినటువంటి హామీకి వాళ్ళు నిరసన చేశారు కాబట్టి దానికి 100% వాళ్ళు చెప్పాలి. సరే ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం సార్. ఇది ఈ విగ్రహానికి సంబంధించి చూసారు ఆల్రెడీ ఓపెనింగ్ ఎలా జరిగింది ఏంటనేది, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూసాం. రాచరిక పోకళ్ళు ఉన్నటువంటి తల్లి తెలంగాణ తల్లి కాదు, సబ్బండ వర్గాలకి ప్రత్యేక తెలంగాణ తల్లి. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ నుంచి స్ఫూర్తి పొంది అమరవీరులు మొత్తం తెలంగాణ పౌర సమాజం ఎవరైతే తెలంగాణ కోసం పోరాడారో వారి పిడికిలి మీద ఆ తల్లిని నిలబెట్టుకున్నామంటే ఆయన చాలా గొప్పగా చెప్పారు, వినడానికి చాలా బాగుంది. బట్ ఈ విగ్రహం అన్న పాయింట్ దగ్గర బీజేపీ స్టాండ్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా విగ్రహ రాజకీయాలు, తర్వాత రకరకాల రాజకీయాలు ఇప్పటికి కూడా అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసం మరి కాంగ్రెస్ పార్టీ పాటుపడతా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే
తెలంగాణ రాష్ట్రం దగ్గర దగ్గర 60 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని తీసుకొచ్చి తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించి ఇది మన తెలంగాణ తల్లి అని చెప్పి మన ముందుకు తీసుకొచ్చారు. నేనేమంటున్నానంటే అప్పట్లోనే ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు చెప్తాను నేను. అప్పట్లోనే తెలంగాణ తల్లిని ఒకవేళ మనం ప్రతిష్ఠించాలంటే ఆ టైంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా పిలిచి వాళ్ళ ఆలోచనలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ తీసుకొని అప్పుడు ప్రతిష్ఠిస్తే అది ఇప్పటికి మార్చే ప్రసక్తి ఉండకపోయేది. కానీ తెలంగాణ ప్రజల భావాలని, తెలంగాణ ప్రజల ప్రతిపక్ష పార్టీల ఆలోచనలని, సలహాలను, సూచనలు తీసుకోకుండా ఇప్పుడు ప్రతిష్ఠించారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి అధికారంలోకి మేము కూడా మార్చుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్కసారి ఒక స్టాచ్యూ వచ్చిందంటే ఇట్ షుడ్ బి ఏ ఐడెంటిటీ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ అండ్ తెలంగాణ హెరిటేజ్ గురించి మనకి గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటి కూడా మనకి ఎంబ్లమ్ కూడా మార్చడం జరిగింది, లోగోని మార్చడం జరిగింది, తర్వాత ఇప్పుడు స్టాచ్యూని మార్చడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత రకరకాలుగా అనమాట. అంటే నేను ఏమంటున్నా అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మార్చుకుంటూ పోతే తెలంగాణ సభ్య సమాజం వాళ్ళకి ఏ విధంగా మెసేజ్ ఇద్దామనుకుంటున్నా అర్థం కావట్లేదు. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మార్చుకుంటూ పోతే ఇదేనా స్టాచ్యూ? అంతే రకరకాలుగా వందల సంవత్సరాలు గుర్తుండేట్టుగా ఉండేటువంటి స్టాచ్యూ ప్రతిరూపం, తెలంగాణ ప్రతిరూపం, దాన్ని మార్చుకుంటూ పోతా ఉంటే ఇది ఎంతవరకు కరెక్టు? రేపొద్దున రాబోయే కాలంలో ఇంకొక పార్టీ వస్తుంది, లేకపోతే భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఆ టైంలో మరి ఏం చేస్తారు? మరి ఇంకొక రూపం మార్చుకుంటూ పోతే ఈ విధంగా తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా, హర్షిస్తుందా? పోనీ అలాంటిదన్నీ కూడా లేకుండా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా అడగలే, ఇమ్మీడియట్ గా మార్చమని అడగలేదు, ప్రతి రూపాన్ని మార్చమని అడగలేదు, రకరకాల ఇష్యూస్ అవన్నీ తీసేయమని అడగలేదు. కానీ వాళ్ళకి ఏంటంటే ఒకరు తీసుకొచ్చిన దాన్ని ఇంకొకరు తీసేయాలి, మేము తీసేయాలి, లెగసీని మార్చాలి, లేకపోతే తీసేయాలి. తెలంగాణ ప్రజల మైండ్స్ నుంచి ఆలోచనతోటి చేస్తూ ఉన్నారు. మేమేమంటున్నాం అంటే ఏదైనా చేసినా కూడా తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి, సంక్షేమం. వాటిని పట్టించుకోకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా, ఇచ్చిన హామీలని వాగ్దానాలను నెరవేర్చకుండా రకరకాల 6 గ్యారెంటీల హామీలను ఇచ్చారు. 100 రోజుల్లో కంప్లీట్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి 1 year అవస్థా ఉంది. 1 year అయిపోయింది ఇప్పటికి. సో 1 year నుంచి దాన్ని నాంచుకుంటూ వస్తా ఉన్నారు. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 5 అంశాలు మాత్రం టచ్ చేసి ఇంకా 8 అంశాలు అట్లాగే వచ్చారు. రైతులకు కావాల్సిన ఎకరానికి 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, మహిళలకి మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు, దాంతో పాటుగా ఇది మన వృద్ధాప్య పింఛన్లు 4,000 రూపాయలు, విద్యా భరోసా కార్డు ఎక్కడ పోయింది, ఆరోగ్యశ్రీ ఎక్కడ పోయింది, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా చాతగానితనంతో అభివృద్ధి ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచకుండా ఇన్వెస్ట్మెంట్స్ తేలేక చాతగానితనంతో రోజుకొక పూటకొక మాట మాట్లాడుకుంటూ పేపర్లు వేసుకుంటూ మీడియాలో మరి ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదేంటంటే ఆర్థిక వ్యవస్థ, డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, పెంచే శక్తి లేదు, స్తోమత లేదు, స్కీములకు సరిపోని డబ్బులు లేవు. ఇదంతా కూడా ఏంటంటే రోజుకో మాట, పూటకో మాట. రోజు ఏమంటున్నారు? ఒక రోజు మూసి ప్రక్షాళన అంటారు, రెండోది హైడ్రా అంటారు, లగచర్లాల ఎక్కడో ఫార్మసీకి కడదామంటారు. ఏది కూడా ప్రాపర్ గా ఎక్సర్సైజ్ లేకుండా చెప్పడం, ముందుకు పోవటం, మళ్ళీ అది ఫెయిల్యూర్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతా ఉన్న వరుస పెట్టి ఎక్కడ కూడా సక్సెస్ కనపట్లేదు. కానీ మీడియాలో మాత్రం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోజు ఇదే పనిగా అడ్వర్టైజ్ మాత్రం చేసుకుంటున్నారు. ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, 6 గ్యారెంటీలు పక్కన పెడితే ఇప్పటి కూడా సన్న వడ్లకి, సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ చాలా మందికి అందట్లేదు. ఊరికనే ఐకేపీ సెంటర్లో పోస్తున్నారు, అక్కడి నుంచి మిల్లులను ధరనిస్తున్నారు. మిల్లులో 2,000 రూపాయలు మాత్రమే క్వింటాల్కి ఇస్తున్నారు. సన్న వడ్లు దగ్గర దగ్గర 2,800, 3,000 రూపాయలు పలికే ధాన్యానికి అక్కడ కూడా
మరి రైతులు మోసపోతా ఉన్నారు, రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు, దాన్ని కూడా పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంతసేపు ఉన్న మీటింగ్లు పెట్టాలి, విజయోత్సవాలు జరపాలి. ఏం సాధించిన విజయోత్సవాలు చేస్తారు చెప్పండి? ఈ 6 గ్యారెంటీలకు అమలు చేయలేదు, దాన్ని కనీసం టచ్ కూడా చేయలేదు కొన్ని వాటిని. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అర్థం కావట్లేదు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ కానీ దాంట్లో 20-40 లక్షల మంది పైన రైతులు ఉంటే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పి వాళ్ళే చెప్పారు. దానికి 31,000 కోట్లు బడ్జెట్లు పెట్టారు, 18,000 కోట్లు రిలీజ్ చేసి 22 లక్షల మందికి మాత్రమే మరి రుణమాఫీ జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇంకా 20 లక్షల మంది వెంకటరెడ్డి గారు సో పార్లమెంట్లోనేమో భారతీయ జనతా పార్టీయే అదానీని మోసుకుంటూ వస్తోంది అని చెప్పి అక్కడ రాహుల్ గాంధీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి విత్ అదానీ అని చెప్పి చేస్తున్నారు. సో ఇప్పుడు అదానీ ఎవరికి మిత్రుడు, ఎవరికి శత్రువు అని అనుకోవాలి, ఎవరిని మోస్తున్నారు అనుకోవాలి, ప్రజల్ని రాజకీయ నాయకులు మభ్యపెడుతున్నారు అనుకోవాలి ఈ పాయింట్లో. ఎందుకంటే ఒక పక్కన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి అదానీకి వ్యతిరేకం, అదానీని తీసుకొస్తున్నాడని బీఆర్ఎస్ వాళ్ళు తిడతారు, మీరేమో పైన ఉంటారు, రాహుల్ గాంధీ ఏమో మిమ్మల్ని తిడుతూ ఉంటారు. ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? తప్పకుండా అండి, ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పే అన్ని కూడా అబద్ధపు మాటలే. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తూ ఉంది కదా, పాలిస్తూ ఉంది, కానీ ప్రజలు మాత్రం ఎక్కడ కూడా బాగుపడలేదు. గత 10 సంవత్సరాల కాలంలో మోడీ చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం మరి దేశవ్యాప్తంగా ఏ విధంగా దేశ ప్రజలు బాగుపడుతున్నారు ఓర్వలేక ఈ రకరకాల నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ముఖ్యంగా ఆదాని ఇష్యూ నాకు అర్థం కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో 100 కోట్లు తీసుకొని మరి ఈ అభివృద్ధికి యూనివర్సిటీ కట్టమని చెప్పి ఆదాని దగ్గర తీసుకుంటాడు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో సెంట్రల్ ఆదాని అరెస్ట్ చేయాలి, బ్రైబరీ తీసుకున్నాడు, అది చేసిండు, ఇది చేసిండు అని చెప్పి బ్రైబరీ ఇచ్చిండని చెప్పేసి ఆయన అక్కడ గోల పెడతారు. అంటే ఆయనకి పొంతం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తర్వాత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ భిన్న వాదనలు వినిపిస్తుందంటే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారు అర్థమవుతా ఉంది. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏవైతే అబద్ధాలు చెప్పారో అవే అబద్ధాలు ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గిట్లగే చెప్పారు. ఏమన్నారు? తెలంగాణ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని దేశం అంతా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఏదైతే ఉపన్యాసం ఉందో అంతా కూడా మరి రాహుల్ గాంధీ కూడా మాట్లాడుకుంటూ పోయి తెలంగాణ సమాజాన్ని, భారతదేశ సమాజాన్ని అన్ని కూడా చాలా వరకు తప్పుతో పట్టించారు, మరి డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేశారు. ఎందుకంటే కొంతమంది చదువు రానోళ్ళు కానీ, కొంతమంది అర్థం కానోళ్ళు కానీ నిజంగానే అనుకుని కొంతమంది ఓట్లేసి అంటే వెంకటరెడ్డి గారు అంటే ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భారతదేశం మీద కుట్ర చేసింది అనుకోవాలంటే అదానీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించి అక్కడ వాళ్ళ FBI కావచ్చు, లేదంటే సెక్యూరిటీస్ దానికి సంబంధించిన వాళ్ళు మొత్తం 3 FIRలు అనేవి నమోదయ్యాయి, ఛార్జ్ షీట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని అదానీ మీద కుట్ర అనుకోవాలా, లేదంటే భారతదేశం మీద చేసిన కుట్ర అని అనుకోవాలా? ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పేది మోడీ గారే అదానీని ఎక్కువగా చేస్తున్నారు అని చెప్పి అన్నారు కాబట్టి మరి దాన్ని ఎలా తీసుకోవాలి? రాహుల్ గాంధీ రీసెంట్ గా అమెరికా పోయొచ్చాడు. అమెరికా పోయొచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పిండో ఏమో గానీ, ఏం ప్లాన్ చేసి వచ్చిండో నాకు అర్థం కాలే. కానీ జార్ సోరోస్ అని ఇంకొతన్నాడు, డీప్ స్టేట్ లా పనిచేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆలోచనలే, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఏవైతే పాలసీలు ఉన్నాయో ఇవి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచనతోటి ఇప్పుడు ఆధార ఇష్యూ తీసుకొచ్చి ముందలు పెడతా ఉన్నారు. అది లీగల్ గా ఒకవేళ అంటే రాహుల్ గాంధీకి కాదు, రాహుల్ గాంధీ కేవలం ఒక ఎంపీ మాత్రమే. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి కూడా ప్రధాని నరేంద్ర మోడీ అని మనకి ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. విదేశ పర్యటనలు కావచ్చు, అందరితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చాలా చిరకాల స్నేహితుడు ఆయనకి, మొన్న కూడా చెప్పారు. అలాగే రష్యా పుతిన్ కూడా మోడీ గారి మాట వింటాడు. అలాంటిది రాహుల్ గాంధీ మాట అమెరికాలో విని భారతదేశం మీద కుట్ర చేయడానికి వాళ్ళకి అన్ని గుండెలు ఉన్నాయంటారా?
వాళ్ళకంత సీన్ లేదండి. ఎప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. అంటే ఏంటంటే మరి మీరు ఇప్పుడు అంటున్నారు కదా రాహుల్ గాంధీ భారతదేశ అమెరికా వెళ్ళాడు, అభివృద్ధిని- అమెరికా వెళ్ళి ఏం చెప్పొచ్చాడో ఏం ప్లాన్ అని చెప్పి అక్కడ అర్థం కాలేదు. అంటే నేను అనేది కొంతమంది చెప్పాను కదా, జార్జ్ సోరోస్ అనే వ్యక్తి ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలకు మారుపోయారు ఆయన. ఇప్పుడే కాదు, అంతకుముందు చేసిండు, అంతకుముందు కూడా చేసిండు. ఇలాంటి ఏ వచ్చినా కూడా ఇప్పుడు అంతకుముందు ఆదాని మీదనే మరి ఒకసారి ఎలిగేషన్స్ కొన్ని చేసినప్పుడు వాళ్ళు కొన్ని షేర్లు పట్టుకోవడం అన్ని కూడా జరిగినాయి కొన్ని ఇష్యూస్ మీద. అట్లాగే ఇప్పుడు కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు తప్పితే భారతదేశ అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఏం చేయలేదు. ఈవెన్ అమెరికా కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రధానమంత్రి అంటే నరేంద్ర ఆ మోడీ పాయింట్ గారు. ఎందుకు అడగాల్సి ఎంత strong వచ్చిందంటే ఉందో మనకు తెలుసు, కాదు. ఎకానమీ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుసు. అది ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఆ పాయింట్, సరే అక్కడ రాహుల్ గాంధీ నేషనల్ లెవెల్లో యాజ్ అ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అనుకుందాం, పార్టీ సిద్ధాంతం అనేది పక్కన పెడితే. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చినటువంటిది, పార్టీ ఇచ్చిందా ఇంకోటి కాదు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. సో రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే కేసీఆర్ కావచ్చు, ఎవరున్నా కానీ అదాని లాంటి పెట్టుబడిదారులు లేదంటే వ్యాపారవేత్తలు వచ్చి మేము తెలంగాణలో ఇలా ఫలానా చోట వ్యాపారం చేస్తామంటే ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ నాకున్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలి, ఇలా ఒక పరిశ్రమ వస్తుంది కాబట్టి అని చెప్పి వాళ్ళని ఆహ్వానించాలా, లేదంటే మా పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి అదాని ఇలాంటివన్నీ మేము పక్కన పెట్టేస్తాం, మాకు అవసరం లేదని రేవంత్ రెడ్డి పంపించేయడం కరెక్టా? ఇప్పుడు వాళ్ళ రాహుల్ గాంధీ గారే చెప్తా ఉన్నారు కదా, అదాన్ని స్కాములు చేస్తూ ఉన్నారు, అదాన్ని దేశాన్ని దోచుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ఇక్కడికి వస్తే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అదాని గారు ఇక్కడ రాలేదు. అదాని రాలేదు. అదాని మీరు ఆల్రెడీ ఎంఓఐలు కూడా చేసుకున్నారు కదా, కేటీఆర్ గారు కలిసిన సందర్భంలో కేసీఆర్ గారు వద్దనగా అక్కడ స్టాప్ అయింది, అంతవరకు అయింది తప్ప ఆ ఫోటోలు కూడా ట్విట్టర్లో పెట్టడం జరిగిందని కేటీఆర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అదాని మోదీ టీషర్ట్లు వేసుకొని రాహుల్ గాంధీ గారు అదాని మోదీ బాయ్ బాయ్ అని చెప్పేసి అక్కడ వెళ్ళొచ్చు కానీ, పార్లమెంట్లో వెళ్ళొచ్చు కానీ ఈరోజు మరి అదాని రేవంత్ బాయ్ బాయ్ అని చెప్పి మేము వెళ్తే ఎందుకు నొప్పి వస్తుందో తెలియదు ఈ కాంగ్రెస్ నాయకులకు అర్థం అవ్వట్లేదు. అంటే వీళ్ళు ఇప్పుడు కూడా ద్వంద్వ వైఖరిలో ఉన్నారనే విషయం మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏదైతే పార్టీలు మారినప్పుడు అదే ద్వంద్వ వైఖరి, ఏదైతే ఇలా అదాని విషయంలో కూడా అదే ద్వంద్వ వైఖరి, ఇట్లా అన్ని విషయాలు ఏ విషయంలో ఇప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని అక్కడ ఇక్కడ అంబేద్కర్ గారిని అవమానించడం ఏది చూసినా కూడా ద్వంద్వ వైఖరిలోనే నడుస్తుంది తప్ప ఏది కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటూ రాక్షస పాలన చేస్తుంది తప్ప ఏది చేసిందేం లేదు. రెండో సబ్జెక్ట్కి వస్తే ఈరోజు తెలంగాణ తల్లి కేసీఆర్ గారు ఒక్కరే కూర్చొని గీసిందేం కాదు. తెలంగాణ తల్లి ఎంతోమంది కవులను, కళాకారులను, సబ్బండ వర్గాలను, రాజకీయ విశ్లేషకులను, రాజకీయ నాయకులను, ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరిని కూడా చూపించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించడం. మన తెలంగాణ తల్లి ఇప్పుడు చాలామంది వీడు సన్నాసులు ఏమంటారు, పూర్గా ఉండాలి, లేకపోతే కల్చర్ చాలా పేద అమ్మాయిలాగా ఉండాలి. ఎందుకు మనం పేదగా ఉన్నాం? తెలంగాణ ఈరోజు అన్ని విధాలుగా ముందుకెళ్ళింది. ఎందుకు ఇంకా పేదరిక విగ్రహాలు పెట్టుకుని ఎందుకండి? ఈరోజు కిరీటం పెట్టినాం. అది ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం, పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం తెలుగు తల్లి ఎలా ఉంది? కిరీటం లేదా? ఎంత అద్భుతంగా కలకల్లాడుతూ ఉంది. మనం దేవతా స్వరూపంలాగా చూస్తాం ఈ రాష్ట్రాన్ని. భూదేవి తెలంగాణ తల్లిని భూదేవిలాగా ఒక దేవతలాగా చూస్తాం. పక్కనున్న ఇప్పుడు ఇదే ఇందిరాగాంధీ గారు భారతమాత విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించారు? కిరీటం ఉంది, నగలు ఉన్నాయి, ఎంత అద్భుతంగా కనబడతా ఉంది. ఇంకొక చాలా క్లియర్గా ఈ తెలంగాణ సమాజానికి కొంతమంది కళ్ళు మూసుకుపోయిన కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఒక కోర్టులు ఉన్నాయో, న్యాయస్థానాలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే పోలీస్ యంత్రాంగం భవనాలు ఉన్నాయో, లేకపోతే పెద్ద ఇంకా రాజ్యాంగానికి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు సెక్రటేరియట్ ఉందో, అసెంబ్లీ ఉందో, ఎందుకు అంత పెద్ద కట్టడాలు, అంత సుందరీకరణ ఎంత అద్భుతంగా ఎందుకున్నాయి అంటే తెలంగాణ సమాజానికి లోపల ప్రతి ఒక్కరికి ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా, హుందాతనంగా మీకు మేమున్నాం, మీకు కష్టం వస్తే రాజ్యాంగం ఉంది, మీకు కష్టం వస్తే న్యాయస్థానం ఉందని చెప్పడానికి అంత హుందాలా కడతారు. అంతేగాని జడ్జి ఏముందండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని ఒక జడ్జి గారిని కూర్చోబెట్టి తీర్పు చెప్పరా? ఒక ఏదో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారినో సిఏ గారినో కూర్చోబెట్టిన తీర్పు వాళ్ళు ఏదైనా ఉంటే చూడరా? ఎందుకు అలా కడుతున్నారు? ఒక హుందాతనం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ తల్లిని ఒక కిరీటం, ఒక అద్భుతంగా ఒక తెలంగాణ తల్లి మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. తెలంగాణ తల్లి అంటే కేవలం తెలంగాణ తల్లియే కాదు, తెలంగాణ తల్లి స్వరూపం ఎక్కడి నుంచి? తెలంగాణ సంస్కృతి, తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ కవులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ పంటలు, ప్రతి ఒక్కటి ఇమిడి కూడిన ఆ తెలంగాణ తల్లి స్వరూపాన్ని ఇలా మార్చినవే. అందులో ఏముంది? బతుకమ్మ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. ఏది బతుకమ్మ అంటే? ఈరోజు కొంతమంది బతుకమ్మ ఆడతారని కొంతమంది సన్నాసులు ఆడతారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర పండుగ కదా, మరి ఆ రాష్ట్ర పండుగను తీసేస్తావా? ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు విశ్వపీఠం మీద ఒకప్పుడు బతుకమ్మ అంటే హేళన చేసినప్పటి నుంచి ఈరోజు తెలంగాణ బతుకమ్మ అంటే బయట కంట్రీస్ కూడా, బయట దేశాల్లో కూడా, విదేశాల్లో వీళ్ళు కూడా
చీరలు కట్టుకొని మన సంస్కృతి మన సాంప్రదాయాల్లో కట్టుబాట్లతోని బతుకమ్మ ఆడుతున్న సందర్భం ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. ఈరోజు ఎక్కడ బతుకమ్మ ఏది? ఈరోజు నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేవలం సెక్రటరియట్ లోపలనే పెట్టినావు, బందీ చేసినావు. ప్రతి గల్లీన తెలంగాణ విగ్రహం ఉంది. నువ్వు మార్చగలవా? ప్రతి ఒక్కరి గుండెల్లో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేసి తెలంగాణ సమాజం అంతా కలిసి కట్టుగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాక ఆ తెలంగాణ స్వరూపాన్ని గుండెలో పెట్టుకున్నారు. ఆ స్వరూపమే ఈ రోజు తెలంగాణ ప్రజలకు కనబడుతుంది. కానీ ఈ రోజు నువ్వు పెట్టిన తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని ఈ రోజు ప్రజలందరూ అడుగుతున్నారు. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు రూపొందించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ నాయకుల్ని మీరు సంప్రదించారు. ఈ రోజు బీజేపీలో ఉన్న ఇదే ఈటెల రాజేందర్ గారు తెలంగాణ విగ్రహానికి దండలేసే కదండి. ఈటెల రాజేందర్ ఈ రోజు బీజేపీ, ఈటెల రాజేందర్ ఈ రోజు బీజేపీ, ఆ రోజు బీఆర్ఎస్ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ మాట వినాలా లేదంటే బయట వాళ్ళ మాట వింటారా? ఎవరు మా పార్టీలో మీ పార్టీలో కాదు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది వెంకటరెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదే కాదు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది కంప్లీట్ యావత్ తెలంగాణ ప్రజలది. వెంకటరెడ్డి గారు ఇందాక అదే పాయింట్ అన్నారు. ఈటెల రాజేంద్ర గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ విగ్రహానికి దండ వేసిన వాళ్ళే. అయితే ఆ రోజు ఇందాక మీరు అన్నది ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అప్రూవల్ తీసుకుని చేస్తే అయిపోయేది కదా అని మీరు అన్నారు. మరి అంటే ఈటెల రాజేంద్ర గారు ఇప్పుడు మీ దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ రోజు వాళ్ళు కూడా దండేశారు, కిషన్ రెడ్డి గారు కూడా దండేశారు అని చెప్పని అంటున్నారు. అంటే వాళ్ళకి చెప్పారా? దండేయడం కాదు నేను అనేది, దండేయకుండా ముందే ప్రతిష్ఠించే ముందల్నే మరి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని అన్ని ఆలోచనలతో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత ధైర్యం ఉండేది కాదు. ఓకే, అంత ఈజీగా తీసేటోళ్ళు కాదు. అప్పుడే గవర్నమెంట్ ఆర్డర్ జియో తీసుకొచ్చి పెట్టేస్తే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ డెఫినెట్ గా ఇప్పుడు కాదు ఇంకో 100 సంవత్సరాలు అట్లాగే ఉండేది. అట్లాగే ఆ ఐడెంటిటీ 100 సంవత్సరాలు వందల మన నెక్స్ట్ జనరేషన్ మొత్తం కూడా మరి గుర్తుంటుగా ఉండేది కదా. మరి అలాంటిది ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు? ఆ మైండ్ అంటే నేనే గొప్ప అహంకారంతో ఆలోచన ఉద్యమం చేసింది కేసీఆర్, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్. ఎవరు ఏ నాయకుడు వల్ల అయిందా? ఆంధ్ర పక్క ఢిల్లీకి గులాంగిరి చేసిరే తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చేదాకా మీరు ఎక్కడ పోరాటాలు చేసిరు? ఈ రోజు కేసీఆర్ గారు కదా ముందుండి ఈ రోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు చరిత్ర వేసిరు, ఏది సోనియా గాంధీ గారి పాట వేసిరు ఏది లేజర్ షోలో. మీకు అది ఎంత దారుణం అంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అప్పుడు ఎంతో మంది అమరులైతే ఇదే రేవంత్ రెడ్డి గారు బలిదేవత అన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ బలిదేవత పాటలు వేసి ఈరోజు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఆ రోజు ఫ్యామిలీ మొత్తం తోటి వెళ్ళి దండం పెట్టి హ్యాపీగా కేసీఆర్ గారు ఆవిడకి ప్రజల కోసం కొట్లాడడం కాదు. ఆ రోజు సోనియా దేవత అయిపోయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము మోదీకి గులాంగిరి చేయలేదు, రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి గులాంగిరి చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే కొట్లాడినాం. ఏ రోజు కూడా ఇబ్బంది అయిద్దనో అరెస్టులు చేస్తారనో మీరు ఇంకోటి చేస్తారని చెప్పి ఏ రోజు కూడా మేము లొంగలేదు. రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడినాం. రైట్ సతీష్ గారు, మనకి టైం అయిపోయింది కాబట్టి ఇవాళ తోటి ఈ వివాదాలన్నిటికీ ఒక ముగింపు ఇచ్చేద్దాం. వెంకటరెడ్డి గారు ఎస్ ప్లీజ్. సో ఒక్క నిమిషం 30 seconds ప్లీజ్ కంక్లూడింగ్. పార్టీ కేసీఆర్ గారు ఏ విధంగా తప్పు చేసిర్రో, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా చేసిర్రో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే తప్పు చేస్తామని మళ్ళా ఆల్ పార్టీ మీటింగ్ అనేది అది వదిలేద్దాం సార్. ఇది మొత్తం అందరు రాజకీయ నాయకులు చెప్పేది ఆల్ పార్టీ మీటింగ్ అనేది సతీష్ గారు లెట్స్ క్లోజ్ ద డిబేట్. సో థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ. సమయాభావం అవుతుంది కాబట్టి మనం డెఫినెట్ గా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం దీని మీద. సో ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. రేజర్ షో కూడా చూసారు అక్కడ జరిగినటువంటిది. సో ప్రజా అభిప్రాయం ఎలా ఉంటుంది అనేది ముందు తెలుస్తుంది, వేచి చూడాల్సిందే. ఇది ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.